నన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఐఎస్ సదన్ స్టార్టింగే మన బైక్ రీడింగ్ చూసేద్దాం. 40,302 పక్కన 3 ఉంది. ఆ డేట్ టైం కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తా. 7:34 జూన్ 2. వెరీ వండర్ఫుల్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్ మనం చేస్తాం. ఇది జూన్ మంత్ అప్డేట్. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నీళ్లు, నియామకాలు, నిధులు అనే దాని మీద ఏర్పడ్డ మన తెలంగాణ ఇప్పటికీ సరి అయిన నియామకాలు లేక నిరుద్యోగులు వెలవెలలాడుతూనే ఉన్నారు. పాలకులు తమ స్వార్థం కొరకు ఆ పథకాలు ఈ పథకాలు అని పెడుతున్నారు, కానీ నిరుద్యోగులకి సరి అయిన ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా చేయడం లేదని అది సత్యం అందరికీ అర్థమవుతుంది. ఒక్కసారి కొన్ని యూనివర్సిటీస్లోనికి వెళ్తే మనకు అర్థమైపోతుంది నిరుద్యోగుల గురించి. సో ఆ టాపిక్ చాలా పెద్దది, తర్వాత మాట్లాడదాము. ఐఎస్ సదన్ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్, ఇది ఇటు చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు ఫ్లైఓవర్ అనేది దిగుతుంది అనమాట. అటు నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గరలో మనం ఎక్కినాం అనుకోండి, ఇక్కడ ఇటువైపు వెళ్ళడం వాళ్ళ కొరకు ఈ ఫ్లైఓవర్ ఇటు సైడ్ దిగుతుంది. అలా సీదా వెళ్ళిపోయే వారి కొరకు అటు యాదగిరి థియేటర్ దాకా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ చెంపాపేట వైపు ఎంతవరకు వర్క్ జరిగింది అనేది ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. కాలగతులు అనేటివి అన్ని దేవుడి వశంలో ఉన్నాయి. మనం చేసే వరకు చెయ్యాలి. అలా అని మనం ఏం చేయకుండా ఊకుంటే నడవదు. ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే, మేము చూసుకునే విషయంలో మా వరకు మేము ది బెస్టే మా పెట్టును చూసుకునే ప్రయత్నం చేసినాము. బట్ మావాడు నిన్నటి దినమున మేము ఇంటికి వెళ్ళేసరికి ఆడు వెళ్ళిపోయిండు ఈ లోకాన్ని విడిచి. అది చాలా బాధతోటి ఉంది మనసు. మా అమ్మ నేనైతే అసలు అది తట్టుకోవడానికి అయితలేదు. బట్ మనం ఏం చేయలేము, జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎంతో మందిని కోల్పోయిన ఈ 6 సంవత్సరాలలో. అండ్ చాలామంది నాకు నిన్న చాలా మంచి కామెంట్స్ పెట్టి నన్ను ఓదార్చినారు. ఆ కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వలేకపోయినా, ఎమోషనల్ అవుతున్నా. అందుకే వీడియోలో మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా. నా సైడ్ తీసుకొని నా కొరకు నిలబడి నన్ను ఓదార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ విజువల్లో మీరు చూడొచ్చు, క్లియర్గా చూస్తున్నారు కూడా. ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది. ప్రైమ్ టైంలో కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎందుకంటే ఇది నేరో ఉంది, ఒకటే బస్సు పడుతుంది. దాని పక్కన బైక్ కూడా పడితే పడుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది. నేను ఈ రైట్ కార్నర్లో ఎందుకు వెళ్తున్నా అంటే, ఇది క్లియర్గా ఈ డెప్త్ చూపించడం కొరకు. లేకపోతే మనం బేసికల్గా లెఫ్ట్లోనే నడుపుతాము, మీ అందరికి తెలుసు అది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాం. ఒక చోటుకి వెళ్ళామంటే అది ఫినిష్ అయ్యేదాకా ఎవ్రీ మంత్ అప్డేట్ ఇస్తుంటాం. దానిలో భాగంగానే సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ జూన్ మంత్ అప్డేట్ రికార్డ్ చేయడం కోసం ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చలో అటువైపు మళ్ళా వెళ్ళిపోదాం. ఇదా చాలా ప్లేసెస్లో వర్క్స్ జరుగుతున్నాయి. బట్ నాకు కుదిరిన చోట్లలోనికి వెళ్తున్నా. ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయాలి. చూద్దాం, ఈ జూన్ మాసంలోనైనా కవర్ చేస్తా అనుకుంటున్నా. యూటర్న్ తీసుకోవాలి, ల్యాగ్ లేకుండా కట్స్ వస్తాయి వీడియోలో. ఇప్పుడైతే బేసికల్గా ఇది ఎప్పటికో ఫినిష్ అయిపోవాలి, బట్ ఇంకా డిలే అవుతుంది. ఇక్కడ వాళ్ళైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఐ హోప్ ఇయర్ ఎండింగ్ వరకన్నా ఫినిష్ అవుతుంది అని అనుకుంటున్నా. జనవరిలో రోడ్ క్లోజ్ చేసి ఐఎస్ సదన్లో మీ అందరికి తెలిసిందే. అప్పటి నుంచి అయితే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నా, పనులు అయితే కొంచెం కాదు చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి.
ఎస్, మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ పాయింట్కి వెళ్తున్నాం. అంటే మనం స్టార్టింగ్ పాయింట్ అటు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి తీసుకుంటే ఇది ఎండింగ్ పాయింట్. మనం ఇటు ఓవైసీ జంక్షన్ నుండి వస్తే ఇదే స్టార్టింగ్ పాయింట్. ఆ యాదగిరి థియేటర్ వైపు అయితే వెళ్తున్నాం. వర్క్ ఎంతవరకు జరిగింది ఏంటిది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇక తెలిసిన విషయమే, ఫ్లైఓవర్ జరుగుతుంటే రోడ్డు అంతంత మాత్రమే డిస్టర్బ్ అవుతుంటుంది. ఒకసారి ఫ్లైఓవర్ ఫినిష్ అయిపోతే రోడ్డు కూడా చాలా నీట్గా, చాలా వెడల్పుగా కూడా కనబడే ప్రయత్నం ఉంటుంది. అంటే వాళ్ళు వేస్తే కనబడుతుంది, లేకపోతే అట్లనే రోడ్ అట్లనే ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా కూడా వర్క్ చేసినారు. పిల్లర్ నెంబర్ 64 దాటుతున్నాం. పిల్లర్ నెంబర్ 65. ఇవన్నీ కూడా ఇక్కడనే తయారు చేస్తారు. ఇదే ఫ్లైఓవర్లో యూజ్ చేస్తారు వాళ్ళు. పిల్లర్ నెంబర్ చెప్దాం. లాస్ట్ పిల్లర్ నెంబర్ అంటే దీని మీద లేనే లేదు, నెంబర్ లేదు. ఎస్, ఫ్లైఓవర్ ఎండింగ్కి వచ్చేసినాం. నియర్ బై యాదగిరి థియేటర్. ఈ థియేటర్ తోటి మీకు ఏమైనా మెమరీస్ ఉంటాయి, అది కూడా టైం ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళిన మెమరీస్ రీకలెక్టింగ్ అనే కాన్సెప్ట్ మనం చేస్తుంటాం రెగ్యులర్గా. ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు. అండ్ ప్లీజ్ మీ చుట్టుపక్కల ఏదైనా వర్క్స్ జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి ఏదో ఒక టైంలో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ అయితే చేస్తా. ఇదంతా ఎప్పుడో ఫినిష్ అయింది, యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కొత్తగా ఏం లేదు. ఈ రిటైనింగ్ వాల్ అంటుంటాం కదా, అదంతా కూడా ఈ మన వీడియో ప్రకారం చూసుకుంటే రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. ముందుకు వెళ్ళిపోదాం, యూటర్న్ తీసుకోవాలి. గతంలో చాలా వీడియోస్లలో చెప్పినట్టుగానే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, అదే చాలా నేరో ఉంటుంది ఇక్కడ. ఒక బస్సు పట్టే దాని పక్కన 2 వీలర్ కూడా పట్టే ఛాన్స్ ఉండదు. బట్ చూడాలి, ఈ రోడ్డు వెడల్పు చేస్తారా, ఇంతే ఉంచుతారా, ఫ్లైఓవర్ వేసినాం కాబట్టి అనేది వెయిట్ చేయాలి. బట్ నాకైతే ఎక్కడ స్కోప్ కనబడతలే వెడల్పు చేసేటట్టుగా. ఐఎస్ అదన్ పిఎస్ అండ్ మీ ఒపీనియన్ ఏంటిది ప్లీజ్. చాలా మంది ఇంటలెక్చువల్ ఉంటారు, ఈ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. మామూలుగా ఈ కాంక్రీట్ తోటి వేసే ఫ్లైఓవర్లకి, ఈ స్టీల్ బ్రిడ్జ్లకి డిఫరెన్స్ ఏంటిది, అండ్ ఏది బెటరు, అంటే లాంగ్ లైఫ్ అంటాం, ఏది ఎక్కువ కాలం నాణ్యతగా ఉంటుంది, స్టీల్ బ్రిడ్జ్లా లేదా ఈ మామూలుగా రెగ్యులర్గా మనం ఫ్లైఓవర్లు వేసే దాంట్లో వాడే ఆ మెటీరియల్లా ఏది ఎక్కువ కాలం ఉంటుంది, ఏ ఫ్లైఓవర్ బెస్ట్, మీ ఒపీనియన్ ఏంటిదో ప్లీజ్ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టుల మీద మనకు అంత డెప్త్ నాలెడ్జ్ లేదు, నేర్చుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఒక ఇష్టం తోటి ఈ కాంటెంట్ అయితే మనం షూట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం గురించి మా నాన్న చెప్తుండే అప్పుడు. మా నాన్న కాలంలో కూడా జరిగింది, అండ్ మా కాలంలో కూడా జరిగింది. అండ్ మా నాన్న కూడా చూసిరు తెలంగాణ రాష్ట్రం రావడం, మేము చూసినాం. ఇప్పుడు నా కొడుకు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాడు. హ్యాపీ. రాష్ట్రం వచ్చిందనే సంతోషమే, కానీ ఇంకా చాలా విషయాలు మారాలి, ఇంకా అవి మారలేదు. ఏం లేదు, నిరుద్యోగులకంటే అర్హత ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తే బాగుంటుంది. ఇక నీళ్లు నిధుల గురించి కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ. మన తెలుగు రాష్ట్రాలే అని కాదు, ప్రతి రాష్ట్రంలో జరుగుతూనే ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మాకు నీళ్ళు కావాలి, అన్నీ మంచిగా ఉండాలని అనుకుంటారు. ఇక పక్క రాష్ట్రాలతో గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ మనకు అవంతా డీటెయిల్గా తెలియదు. మనం అనుకుంటాం దేశాల మధ్యలో జరుగుతుంటాయి అని, లేదు, రాష్ట్రాల మధ్యలో కూడా చాలా జరుగుతూనే ఉంటాయి, అవి మన దాకా రావు. ఇదిగోండి, ఇది ఇక్కడ మనము చెంపాపేట్ కర్మన్ ఘాట్ నుండి ఈ ఐఏఎస్ సదన్ సిగ్నల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కొచ్చు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో స్టార్టింగ్లో చూపించింది దిగడం కొరకు అటు చెంపాపేట్ కర్మన్ ఘాట్ వాళ్ళ కోసము. అదే చెంపాపేట్ కర్మన్ ఘాట్ వాళ్ళు ఆ సిగ్నల్ ఐఏఎస్ సదన్ నుండి ఇటు వస్తే ఈ ఎక్కడం కోసము
ఇది ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్, ఎవ్రీ డే నైట్ జరుగుతూనే ఉంది. నైట్ విజువల్స్ అంతా బాగుండట్లేదు, మీరు ఎంకరేజ్ చేయట్లేదు అని ఎక్కువ నైట్ విజువల్స్ నేను దిగట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఎక్కేయచ్చు, ఇది ధోబీ ఘాట్. ఇక ఏం మాట్లాడినా మనం అది రాజకీయం చేస్తారు అనమాట. అందుకే ఎక్కువ నేను ఈ పాలిటిక్స్ గురించి ఏం ఎక్కువ మాట్లాడను. అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి చెప్పడం అంతే. చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యాలి, చేస్తాం, అది మన హక్కు. ఇటు నుండి సరూర్నగర్ వెళ్ళొచ్చు, బస్సెస్ అన్ని కూడా ఇటే వస్తున్నాయి, అట్నుండే వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రోడ్ క్లోజ్. ఇదిగోండి ఐరన్ రాడ్, అరే కనిపించలేదు, పైప్ వేసిన కెమెరా. మాదన్నపేట్ మండి హోల్సేల్ ధరలకే ఇక్కడ కూరగాయలు ఆకుకూరలు దొరుకుతాయి. చాలా మంది తీసుకొని వెళ్తారు. ఇదంతా కూడా వర్క్ జరిగింది, చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా జరిగింది. అంటే ఈ మధ్యలో జనవరి నుంచి, నీకు ఆల్రెడీ చెప్పిన కదా, అప్పటి నుంచి ఫాస్ట్ జరుగుతుంది, అంతకుముందు కాదు. ఇక్కడ రోడ్ క్లోజ్ చేయడం తోటి రాంగ్ రూట్లో వెరీ క్వైట్ కామన్, వస్తూనే ఉంటారు. సో మా కొడుకు పుట్టిన హాస్పిటల్కి ఇదే వివేక్ హాస్పిటల్. ఎస్, రోడ్ క్లోజ్ అయింది ఇక్కడనే, సైదాబాద్ వై జంక్షన్ దగ్గర. అన్న మామూలు స్పీడ్ వెళ్తలేడు. ఇదేంది, రోడ్ ఓపెన్ చేసిర్రా లేదా లోకల్ తిరుగుతుర్రా, ఏం అర్థమైతలేదు మనకి. రోడ్ ఓపెన్ జనవరి ఫిబ్రవరి మార్చ్, రోడ్ ఓపెన్ చేసినట్టే కనబడుతుంది కదా. ఓ వెరీ గుడ్. నాకు తెలియదు ఈ రోజు దాకా, వీడియో చేసేదాకా. నేను ఈ మధ్యలో మొత్తం అటు చెంపాపేట కర్మాన్ ఘాట్ నుంచి ఉప్పల్కి వెళ్తున్నా. గుడ్ న్యూస్, రోడ్ ఓపెన్ అయింది. జనవరి అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 4 నెలలు. ఓకే, మీరు క్లియర్గా చూడొచ్చు, రోడ్ ఓపెన్ అయ్యింది, వెళ్తున్నారు. సైదాబాద్ వై జంక్షన్ రోడ్ ఓపెన్. మీకు ఇంతకుముందుకే తెలుసా, ఈ రోజు వీడియోతోనే తెలుసా? వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు వచ్చేదాకా తెలియదు ఈ రోడ్ ఓపెన్ అయింది అన్నది. వావ్, ఇక్కడ దాకా వర్క్ అయితే జరిగింది. అంటే మధ్యలో ఇంకా ఫినిషింగ్ చేయాలి, చాలా వర్కే ఉంది, బట్ చాలా స్పీడ్ అయింది. ఈ కెలాక్సీ లస్సీ అని ఉంటుంది, లస్సీ మాత్రం జబర్దస్త్ ఉంటుంది ఇందులో. చలో, ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చినాం. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. చెంచల్ కూడా సిగ్నల్. ఇదంతా ఎప్పుడో ఫినిష్ అయింది అనుకోండి. ఈ హెల్మెట్ కి కొంచెం ఈ మౌంట్ మధ్యలో సతాయిస్తుంది, అందుకే ఇప్పుడు కెమెరా యాంగిల్ మరీ పైకి అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు కూడా. అయితే మొత్తం డౌన్ అవుతుందని కొంచెం లేపిన. ఈ వీడియో యాంగిల్ ఎగ్జాక్ట్లీ ఎట్లుందో నాకు కూడా అర్థమవుతలేదు. ఎస్, ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ జూన్ మంత్ అప్డేట్.
2వ తారీఖు విజువల్ రికార్డ్ చేయడం జరిగింది మార్నింగే. అండ్ ఇంత ఓపికతోటి ఇంత లెంత్ వీడియోని కూడా చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు రావాలనుకుంటున్నా. చాలా ప్లాన్ చేస్తున్నా, చూడాలి ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేటివి. ఇప్పటి వరకు చెయ్యని కొత్త ప్లేసెస్ కూడా వెళ్ళి కవర్ చేయాలని అనుకుంటున్నా. లోపలికి వెళ్ళి ఇంకొద్దిగా చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదంతా వర్క్ జరుగుతుంది. See you in the next video. Tata. Bye bye.